వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొత్త మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సత్యదేవ్ నటించినటువంటి జీబ్రా చిత్రం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ ఎందుకు సినిమాల వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి జీబ్రా చిత్రం గురించి చెప్పాలంటే ఇది ఒక ఫైనాన్షియల్ పిక్చర్, ఒక లక్కీ భాస్కర్ మూవీ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే లక్కీ భాస్కర్ మూవీ వేరు, ఈ జీబ్రా సినిమా వేరు. మరి సత్యదేవ్ నటించినటువంటి ఈ చిత్రంలో ముగ్గురు సత్యాలు అయితే ఉన్నారు. ఒకరు యాక్టర్ సత్య అయితే, ఇంకొకరు కమెడియన్ సత్య, ఇంకొకరు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ గారు. మరి ఈ చిత్రం మొత్తం ఒక ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. మరి ఇలా సినిమా పూర్తిగా అయితే ముందుకైతే వెళ్తూ ఉంటుంది. సినిమాలో ఉన్నటువంటి ట్విస్టులు, మరి క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ మనకు చాలా కొత్తగా అయితే అనిపిస్తాయి. ఈయనకి ఇంతకుముందు బ్లఫ్ మాస్టర్ అనేది సినిమా కూడా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమా కూడా చాలా బాగుంటుంది. కాదు థియేటర్లో ఇప్పటివరకు ఈయన మంచి నటుడు, ఎందుకంటే గాడ్ ఫాదర్ చిత్రాల్లో కూడా ఉన్నారు. మరి ఈయన ఎన్నో చిత్రాలు నటించిన కానీ మంచి థియేటర్కల్ హిట్ అయితే ఈయన పడలేదు సత్యదేవ్ని. కానీ మంచి క్యాపబిలిటీ ఉన్నటువంటి యాక్టర్. మరి జీబ్రా చిత్రం నిన్నైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. మరి ఈ సినిమాలో ఉన్నటువంటి నటుల పనితీరు కూడా మనకి కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి పిక్చర్ మన తెలుగులోనే ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఈ సినిమా అంత బాగుంటుంది. మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి థియేటర్కి వెళ్ళి చూడండి. నా రేటింగ్ అయితే 2.75/5. ఈ సినిమా హిట్ అని నేను చెప్తున్నాను. మీ రివ్యూ ఏంటో మీరు కామెంట్ చేయండి. మరి ప్రభుత్వ పథకాల కోసం, మరి మూవీ రివ్యూల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.